ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన దగ్గర నుండి కూడా ఒక సీరియల్ స్టోరీ మాదిరిగా మొత్తం కూడా విచారణ సాగుతుంది. దాదాపు క్లైమాక్స్ దశ కూడా వచ్చింది. మీరు ఒకసారి ఓవరాల్గా గమనిస్తే ఫోన్ ట్యాపింగ్ పైన ఏం చెప్తారు సార్? గణేష్ గారు మీతో ఎంటర్ చేస్తే భలే మజా వస్తుంది. క్వశ్చన్ ఆన్సర్ ముందు మీరే చెప్పేస్తారు, నా పని సులువు అయిపోద్ది. క్వశ్చన్ ఆన్సర్ మీదే ఉంది. ఎలాగంటే డైలీ సీరియల్ మాదిరా అని. డైలీ సీరియల్కి ఎప్పుడైనా ఎండ్ ఉంటుందా? మనందరికీ తెలుసు విలన్ ఎవరు. సీరియల్ చూస్తున్న వాళ్ళకి కానీ నటిస్తున్న వాళ్ళు కానీ చచ్చినా చెప్పరు విలన్ ఎవరు. అలాగే ఈ దరిద్రం కూడా అంతే. ప్రభుత్వానికి పనికాహార పథకం ఏదో గాంధీ గారి పేరు తీశారని ఎలా మొదలైందో దుకాణం, ఇలా ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఈ దుకాణం మొదలైంది, ఫోన్ ట్యాపింగ్ అని. ఈ సినిమా యాక్టర్లు ఎంతమంది ఓవర్ యాక్షన్ బ్యాచ్ గాళ్ళు ఉన్నారు కదా, పనికి మనల్ని అడ్వాన్స్ చెత్త మాట్లాడుతున్నాడు. ఎవడన్నా ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో నా ఫోన్ ట్యాపింగ్ అయిందని? లేకపోతే ఏ హీరోయిన్ అంటే కంప్లైంట్ ఇచ్చిందా? లేదంటే ఏ పొలిటీషియన్ అయినా కంప్లైంట్ ఇచ్చాడా? లేదంటే ఏ రియల్ ఎస్టేట్ వ్యాపార అయినా ఇలా నా ఫోన్ ట్యాపింగ్ అయ్యి నాకు ఇంతంత డబ్బులు దోచేస్తారని గత 5-10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చినాడు ఉన్నాడా? పోనీ అది కంప్లైంట్ అంటే క్లూ కదా, దాన్ని బేస్ చేసుకుని మనం ముందుకెళ్దాం. ఇది దొరికింది కాబట్టి ఇందులో ఖచ్చితంగా తప్పు జరిగి ఉంటుందని మీరు నేను కన్విన్స్ అవ్వడానికి ఒక ఉదాహరణ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా ఈ టెర్రరిస్టులు కానీ, లేకపోతే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కానీ, లేకపోతే జాతీయ స్థాయిలో నక్సలైట్లు నిర్మూలించేస్తాం అన్న దగ్గర ఈ పోరాటాల గడ్డ తెలంగాణలో నక్సలైట్ ప్రాబల్యం ఎలా ఉందో మనందరికీ తెలిసిన విషయం. ఇలాంటి దగ్గర నిఘా వ్యవస్థలు, పోలీసులు సర్టన్ సర్కమ్స్టాన్సెస్లో ఫోన్ ట్యాపింగ్లు ఇలాంటివి ఏవి చేయకుండా జడ్డోళ్ళు అయితే పనిచేయరు కదా. వీళ్ళు పోలీస్ టవర్స్ ఇక్కడ కట్టారు మనకి రోడ్ నెంబర్ 12లో. చేమ చిట్టుక్కుమాన తెలంగాణ ప్రాంతంలో నలుమూలల ఎవరిదాకెందుకు అల్లగడ్డ నుంచి వచ్చి ఒక అమ్మాయి ఇప్పుడు ఎమ్మెల్యే ఆవిడ ఎత్తికెళ్ళిపోయింది ఒకడిని రియల్ ఎస్టేట్ తగుల్లో హఫీజ్పేట నుంచి. ఎంతసేపట్లో పెట్టారండి? 16 నిమిషాల్లో చేసి పెట్టారు. ఇది పోలీస్ వ్యవస్థ సామర్థ్యమే కదా. ఇలాంటి సామర్థ్యం కలిగిన వ్యవస్థ మంచి పని చేస్తే తప్పట్లు కొట్టేస్తాం. పొరపాటున ఫోన్ ట్యాపింగ్ అంటే ఈయన్ని ఇప్పుడు ఎవడైతే దొరికాడో ఆ పోలీస్ అధికారి ఆయన యూఎస్ నుంచి తేడానికి ఎన్నాళ్ళు పట్టింది? ఇక్కడ మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి విచారిస్తాం. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పోలేదు, వీళ్ళు ఇక్కడ పోలేదు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్ళి విచారిస్తాం. ఎందుకు ఈ కోసామతులు? అడిగి మళ్ళీ కండిషన్లు అప్లై కోర్టు నుంచి ఈయన కొట్టకూడదమ్మా, ఈయన విచారించి టైంలో ఈయన కొట్టకూడదు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీకు ఇందులో అవుట్కమ్ కూడా బాగలేదు. వాళ్ళకాడ వెళ్తా సినిమా వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, నెక్స్ట్ ఈ పొలిటీషియన్కి ఎవరు అరెస్ట్ చేసినా ముందు తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో టెస్టులు చేసి బీపీ ఎక్కువ ఉంది, నీకు నాకు టెస్ట్ చేసినా కేజీన్నర బీపీ ఉంటుంది మనకి. అందులో యాంగ్జైటీ ఉంటుంది గ్యారెంటీగా. పోలీసు ఇంటికి వచ్చాడంటే బీపీ ఉండకుండా ఏంటుంటుంది? ఆయన ఇంకేటి చేయరు 4 రోజుల పాటు. ఆయన రోజు పెట్టి పడుకోబెట్టి కోసమత కార్యక్రమాలు ఇవన్నీ నాకు అనవసరం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ట్యాపింగ్ అల్లాడికి చెప్పావా, ఇల్లుడికి చెప్పావు అంటే ఒక ఐజీ స్థాయివాడు, ఎస్పీ స్థాయివాడు, ఒక సిఐ స్థాయివాడు కింద అధికారులను వాడుకోకుండా ఎవడన్నా ఉంటాడే? ఇవాళ చౌక కబుర్ సలగా చెప్తున్నట్టు నిన్న ఇవాళ వార్తలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మిస్యూటిలైజేషన్ అనేది ఎక్కువ జరిగింది. ఓకే, అంటే మీకు ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ అయింది ఫలానా వాడిని ఎంక్వైరీ చేయాలి మనం అనుకున్న దగ్గర, ఇంకా అక్కడి నుంచి బ్లాక్ మెయిలింగ్లు చేశారంటే అది పర్సనల్గా ఒక సెట్ ఆఫ్ ఒక 5-10 మంది పనికిమాల పనులు చేసింది కదా. వ్యవస్థలో జరుగుతున్న లంచగొండితనం కూడా ఈక్వలెంట్ అదే కదా, మిస్యూటిలైజేషన్ ఆఫ్ వ్యవస్థలే కదా అక్రమాలకి దారి తీయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో కూడా అంతే. ఆనాటి పోలీస్ అధికారులు సిట్టు కార్యక్రమాలు ఫోన్ ట్యాపింగ్లో సర్టన్ పర్పస్ కోసం చేసిన దగ్గర మిస్యూటిలైజేషన్ జరిగింది. ఇదే కదా జర్నలైజ్. కొంతమంది వ్యాపారుల సంబంధించిన అంశాలను అలాగే నేను చెప్పినవన్నీ నేను ఇందాక నుంచి చెప్తున్నవే. ఏ పనికిమాలిన ఏదైనా కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో చెప్పండి. తీరిగ్గా ఉన్నప్పుడు బండి సంజయ్ వచ్చి అల్లాడట ఇల్లీడట అని టాగుణితాలు మనకెందుకు? నిక్కచ్చిగా పోలీస్ వ్యవస్థ, ఎంత పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేస్తుంది. ఓకే, నమస్కారం, చాలా బాగా చేస్తున్నారు, శబాష్. ఇగో బేసింగ్ ఆన్ ద ప్రీవియస్ కంప్లైంట్స్. ఓకే, ఎఫ్ఐఆర్ దర్జీ కానివి, కంప్లైంట్లు ఇచ్చినవి, అక్నాలజ్మెంట్లు ఇచ్చినవి ఇన్ని ఉంటాయి. అవి పట్టుకుని రమ్మని ఒకటి అలాంటిది ఏమన్నా మీరు కూడా సీనియర్ జర్నలిస్టే కదా, ఆ ఉదంతం మీద ఎక్కడైనా చర్చ జరుగుతుందా? విచారణ సందర్భంలో మాత్రం సాక్షుల రూపంలో కానీ కొంతమంది అయితే మాత్రం సాక్షులే ఉంది సార్. ఆంధ్రప్రదేశ్లో ఛార్జ్ షీట్లు చూడట్లేదా? నేను కూర్చోబెడితే నా పేరు చెప్తాను, నేను కూర్చోబెడితే మీ కెమెరామెన్ పేరు చెప్తాను, ఆ కెమెరామెన్ కూర్చోబెడితే ఈయన చెప్తాను పేరు. ఇదే జరుగుతుంది తతంగం. దేనికోసం ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం ఉంటుంది సార్? దేనికోసం అయి ఉంటుంది. ఇప్పుడు దానికి ఎమ్మెల్యేలు కొనుగోలు విక్రయాలు. అది చేసిన వాడు బీజేపీ వాడే కదా. అవును, బిఎల్ సంతోష్ వచ్చాడు, నందకుమార్ ఫామ్ హౌస్లో జరిగింది అంతవరకు కాంగ్రెస్ అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా పనిచేసింది. కొనుగోలు లావాదేవీలను నియంత్రించింది. అంటే బీజేపీ పోటీ చేసిన తలకమేసిన పనికి లోకల్ పోలీసు అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తే ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం మనం? దర్యాప్తు సంస్థలే మళ్ళీ
అదే కదా చుట్టూ తిరుగుతుంది. నేను ఆయన నందకుమార్ని కూడా తీసుకెళ్లి విచారించారు కదా, సోమేష్ కుమార్ని కూడా తీసుకెళ్లి విచారిస్తున్నారు కదా, ఇవన్నీ జరుగుతున్న ప్రొసీజర్లే కదా. ఇందులోంచి ఇవాళ ఆర్ఆర్ మస్తాన్ గారిని కూడా రెండోసారి పిలిచారు. అవును సార్, ఇవాళనే లేటెస్ట్ అప్డేట్ అది కదా. ఆర్ఆర్ మస్తాన్ గారిని కూడా పిలిచి విచారిస్తున్నారంటే దేనికి సంకేతం? దేనికి సంకేతం? జస్ట్ జనరలైజ్ చేద్దాం మనం. అంటే ఒక వ్యవస్థ పనిచేస్తున్న దగ్గర ఉదాహరణకి ఆయన ఒక సెఫాలజిస్టు సర్వేలు చేశాడు. సర్వేలను ప్రభావితం చేయడానికి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? ఇంకా అప్పటిదానికి సర్వే ఎందుకు? నాకే ఫేవరబుల్గా సర్వే చేయి. నేను కొన్ని న్యూస్ ఛానల్ కొన్నాను, నాకే ఫేవరబుల్గా. కొంతకాలంగా అలాంటివి నడుస్తుంది కదా సార్ వాస్తవం. అవుట్కమ్ ఇది ప్రజాస్వామ్యం కదా. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఆర్ఆర్ మస్తాన్ గారికి ఫేవరబుల్గా చేయించుకుంటే కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది? ఓకే, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ప్రజలే కదా అంతిమ న్యాయ నిర్ణేతలు. అన్లిమిటెడ్ కాదు వ్యవస్థలో అంతిమ న్యాయ నిర్ణేతలు పోలీసు వ్యవస్థే కదా. వీళ్ళిద్దరూ సమన్వయంతో బీఆర్ఎస్ పార్టీ గెలిచేయడానికే ప్రణాళిక రచించింది అనుకుంది. ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా మాట్లాడదాం. అవుట్కమ్ ఫోన్ టాపింగ్ ఏమైనా సక్సెస్ అయిందా? సక్సెస్ అవుతుందా? అయ్యిందా? రిజల్ట్ ప్రాస్పెక్టివ్లో మాట్లాడదాం. కాలేదు. అలాంటప్పుడు దాన్ని ఏ దానికి గొంత కడతాం మనం తీసుకెళ్ళి? సార్ మీ వ్యూలో చాలా సీరియస్గా జరుగుతున్న ఈ విచారణ ఎండ్ కార్డు పడుతుందా? దీనికి ఏమన్నా ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళ వరకే పరిమితం అవుతుంది, లేకపోతే అధికారుల వరకే దీన్ని ఆఫ్ చేసే అవకాశం ఉంటుంది? అధికారులేనండి. ఎంత భూచక్రాలు విష్ణు చక్రాలు తిప్పేసి అంత నేపథ్యం ఎవరి లేదు ఇక్కడ. అంతెందుకు అంత బిఎల్ సంతోష్ వీళ్ళందరినీ మూసేసినంత పని అయింది. ఓకే, ఆ పంతులు నలుగురిని తీసుకెళ్ళి లాపటెట్టారు కూడా. ఏమైంది? ఆ కేసు ఏమైనా ఒక్క అడుగు ముందుకెళ్ళిందా? ఏ లెవెల్లో పాసిఫై అయింది అది? ఓటుకు నోటు కేసా? ఓటుకు నోటు కేసు అంటుంది, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. ఏమైంది? ఎవడు మట్టుకాడు కాంప్రమైజ్ అయిపోయాడే. వీళ్ళని పట్టుకుని మనకు ఊరికి 2 ఏళ్ళు బట్టి ఆడవాడి ఫోన్ ట్యాపింగ్ చెత్తా చదవరు. ఎందుకు సార్ టైం వేస్ట్?